సమస్యల సాధనలో ముందుండే యూటీఎఫ్ కార్యకర్తలు సేవల్లో కూడా ముందుండడం చాలా సంతోషమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ కచేరీపేటలో గల యూటీఎఫ్ హోంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవాలు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులను అభినందించారు. ఇంకా ఈ మెగా రక్తదాన శిబిరంలో ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్లు హాజరై రక్తదాన శిబిరాన్ని పరిశీలించి యూటీఎఫ్ నాయకులను వారు అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటాము అని అన్నారు. డిఈఓ రమేష్ మాట్లాడుతూ విద్యా సంబంధిత విషయాల్లోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా యూటీఎఫ్ ఉపాధ్యాయులు పాత్ర పోషించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ శిబిరంలో 62 మంది రక్తదానం చేశారు. రక్తదాతల నుండి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొని రక్త నిధులను సేకరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేవీవి నగేష్, టి రవిచక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శి టి అన్నారాము, నాయకులు జి ప్రభాకర్ వర్మ, ఎంవి సాయిరాం, రమణ, నాగమణి, కె సత్యరాజు, పివి సత్యనారాయణ, ఎస్ వీరబాబు, సూరిబాబు, నోకరాజు, గోవిందరాజులు, గిరిధర్ గోపాల్, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. సమయానికి రక్తం దొరికి చనిపోయిన చాలా మంది ఉన్నారు, చూస్తున్నాము. ఈరోజు చాలా మంది అవేర్నెస్ కూడా వచ్చింది. రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేసుకుంటే చాలా మంది ఉన్నారు. చాలా క్యాంపెయిన్ జరుగుతుంది, చూస్తున్నాను. ఈరోజు యూట్యూబ్ ఫోరంలో కొత్త విధానం చూశాను. కొంతమంది ఏం చేసుకుంటే చేసేసి నాకు తెలియదు, కానీ వస్తేమా మీరేమో ఈ దేశంలో ఉపాధ్యాయులు విద్యాదానం చేసి విద్యను అందించి ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచే వ్యక్తులు. విద్యాదానంతో పాటు రక్తదానం చేసి ప్రాణాన్ని కూడా కాపాడే వ్యక్తులే చాలా గొప్ప వ్యక్తిగా అభినందిస్తున్నటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజున యూట్యూబ్ ఫేర్ సంస్థ ఎదురులో ఈ సంస్థను కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మీలాంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి ఈ రోజున సమాజంలో తప్పులు జరగకుండా పర్ఫెక్ట్గా నడవాలి ప్రభుత్వం కానీ నిర్మమాటంగా లేకుండా చెప్పే వ్యక్తులు మీరని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. కొన్ని విషయాలు మరి యూటీఎఫ్ స్థాపించి 50 సంవత్సరాల సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ముందుగా యూటీఎఫ్ సంఘ నాయకులకి అందరికి కూడా, అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారికి మరి 50 వసంతాలు పూజిస్తున్న యూటీఎఫ్ సంఘపక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి గౌరవ అతిథులుగా మన జిల్లా కలెక్టర్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ గారు, అట్లాగే రెడ్ క్రాస్ నుంచి డాక్టర్ గారు, తర్వాత జిల్లా బాధ్యులు, జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసి స్వచ్ఛందంగా మరి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులను అభినందిస్తున్నాను. ఎందుకంటే మరి ఉపాధ్యాయులు పడాలు చెప్పడమే కాదు, మరి సమాజ సేవ చేసేందులో కూడా ముందుండాము అని చెప్పేసి చూపించారు యూటీఎఫ్ నాయకులు. మరి ఇదే విధంగా మరి సమాజంలో మరి ప్రాణాలు కాపాడడానికి రక్తం ఎంతో ఉపయోగకరం కాబట్టి మరి ఆ యొక్క అవసరం గుర్తించి మేము కూడా సమాజ సేవలో తోడ్పడినటువంటి ఉపాధ్యాయులను కూడా అభినందన తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క యూటీఎఫ్ మరి నిరంతరం ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టి తీసుకొస్తూ, అదేవిధంగా మరి పాఠశాలలో విద్యను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా కొనసాగాలని చెప్పేసి వారికి మరొకసారి అభినందనలు చేసుకుంటూ ఉన్నదని మన శారద మేడం కూడా చెప్పడం జరిగింది. అందువల్ల చాలా కాలంగా సమాజంలో వచ్చిన స్పృహ కావచ్చు, ఒక ప్రాణాన్ని నిలబెట్టడంలో నా రక్తం ఉపయోగపడుతుందనేటువంటి చారిటీ కావచ్చు, ఇవన్నింటి వల్ల మొత్తంగా ఈ రోజున పెద్ద ఒత్తిడి చేయకుండానే రక్తదానం చేసేయడానికి లేకుంటే పేషెంట్ల కుటుంబం తరపున ఇచ్చేవాళ్ళు కానీ, లేదు ప్రత్యేకంగా ఒక స్వచ్ఛందంగా ఈ రక్తదాన శిబిరాల ద్వారా ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు కానీ ఆ రకమైనటువంటి స్పృహతో ఈ రోజున ఉంటున్న పరిస్థితి. అదే సందర్భంలో దీన్ని ఇంకా ప్రోత్సహించాలి. దీనిని ఏదో ఒకసారి ఇచ్చేస్తే సంవత్సరాల తరబడి నిల్వ చేసుకునేటువంటి పదార్థం కూడా కాదు ఇది. దీనికి కూడా టైమ్లీగా 35 డేస్ మాత్రమే దానికి అది ఉండేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల
ఒకసారి ఏదో ఎక్కువ మంది ఇచ్చేసి నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు అవసరాల కోసం అనేది రక్తం అనేది బ్లడ్ బ్యాంకుల్లో కానీ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కానీ అవి అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇది ఒక నిరంతరమైనటువంటి ప్రక్రియ. కాబట్టి దీన్ని మరి 50 వసంతాల సందర్భంగా యూటీఎఫ్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నందుకు ఇది సమాజంలో ఎవరైనా కొందరి ప్రాణాలు నిలబెట్టడానికి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ